బ్యాలెన్స్ డైట్ అంటే సమతుల్యమైన ఆహారము. మనము తీసుకోవాల్సిన ఆహారంలో అన్ని రకాల ఫుడ్ గ్రూప్స్ ఉండాలి. అంటే ముఖ్యంగా సీరియల్స్ అంటే మనకు డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ సీరియల్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అందులో జొన్నలు కానీ, గోధుమలు, బియ్యము, సజ్జలు, రాగులు ఇలాంటివి ఏదైనా ఒక సీరియల్ బేస్డ్ డైట్ మన స్టేపుల్ ఫుడ్ ఉంటుంది. సో ఇది బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. మనము ఏవైనా 2 రకాల సీరియల్స్ని కానీ మిల్లెట్స్ని కానీ చూస్ చేసుకుంటే మనకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ని ఈజీగా మీట్ అవుతాము. ఒకే రకమైన సీరియల్ చూస్ చేసుకోవడం వలన ఏమవుతుందంటే కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కనబడతాయి. ఆర్ ఫైబర్ అనేది తక్కువగా ఉంటుంది. యూజువల్గా సౌత్ ఇండియన్స్లో ఏంటంటే మనము రైస్ ఎక్కువ తీసుకుంటాం. సో రైస్లో ఫైబర్ చాలా తక్కువ ఉంటుంది మనం పాలిష్ చేసినందువల్ల. బ్రౌన్ రైస్ తీసుకోవడంతో మనకి అడిక్వేట్ ఫైబర్ వస్తుంది, దాంతో ఇబ్బంది ఉండదు. సో ఏవైనా 2 రకాల సీరియల్స్ చూస్ చేసుకుంటే మంచిది. అలాగే పప్పు దినుసులు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోటీన్ అనమాట బ్యాలెన్స్ డైట్లో. ఇప్పుడు ఏమవుతుందంటే భారతదేశంలో డైట్స్లో చాలా మటుకు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఎందుకంటే పప్పు అనేది ప్రతిరోజు చాలామంది తీసుకోరు. 40% పాపులేషన్ కన్నా తక్కువ మంది కూడా తీసుకోరు అనమాట. సో పప్పు మోస్ట్ ఇంపార్టెంట్. లేదు వెజిటేరియన్స్ పనీర్ అలా తీసుకున్నా కూడా మంచిదే. లేదు నాన్ వెజిటేరియన్స్ ఎగ్, చికెన్, ఫిష్ ఇలా కూడా తీసుకోవచ్చు. ఈ ప్రోటీన్స్ మన బాడీ మసిల్ బిల్డ్ చేయడానికి, డిజీజ్ ఫైటింగ్కి చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్. సో సీజనల్గా దొరికే ఆకుకూరలు అంటే పాలకూర పప్పు కానీ, చుక్కకూర పప్పు కానీ, మెంతికూర పప్పు ఇలా చేయడం వల్ల వాటిలో వైటమిన్స్, మినరల్స్, తర్వాత ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. తర్వాత ఒక్కొక్కసారి మనం కూరగాయల సాంబార్ అలా చేసుకుంటే కూడా అడిక్వేట్ ఫైబర్ వస్తుంది. సో ఎప్పుడైనా వీలు కలిగితే చోలా, రాజ్మా, చనా ఇలాంటి గింజ ధాన్యాలు కూడా పప్పు కూడా వాడుకుంటే మంచిది. సో ఎప్పుడే కానీ కూరగాయలు అన్నప్పుడు, ఫ్రూట్స్ అన్నప్పుడు ఏంటంటే ఫ్రెష్గా లోకల్గా దొరికేవి తీసుకోవాలి. సో సీజనల్గా వచ్చే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మనం వైటమిన్, మినరల్ రిక్వైర్మెంట్ మీట్ అవుతుంది. అది కాకుండా శరీరానికి కావాల్సిన పీచు మాత్రం సమృద్ధిగా లభిస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఈ వెజిటేబుల్స్లో రూట్స్ని కాస్త తగ్గించుకొని తీసుకోవాలి. పిల్లలు నార్మల్ వెయిట్గా ఉన్న వాళ్ళకి రూట్స్ ఇస్తే ఇబ్బంది ఉండదు. కాస్త అడల్ట్స్, ఒబీస్ కానీ ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు ఇది అవాయిడ్ చేయడం కానీ తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. అలాగే ఆకుకూరలు మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో మనకి బీటా క్యారోటీన్, ఫోలిక్ యాసిడ్, తర్వాత వైటమిన్ కే ఇలాంటివి లభిస్తూ ఉంటాయి. సో ప్రతిరోజు 100 గ్రాముల ఆకుకూర ఉండేలాగా చూసుకోవాలి. అది చట్నీ రూపంలో కానీ, ఆకుకూర పప్పు కానీ, లేదు కూరగాయల్లో కానీ వేసుకుని ఖచ్చితంగా 365 రోజులు ఆకుకూర తీసుకుంటే చాలా మంచిది. తర్వాత ఫ్రూట్స్, మనము ఫ్రూట్ అనగానే అందరూ యాపిల్, కివి ఇది చాలా భూమిలో ఉన్నాయి. అలా కాకుండా లోకల్గా సీజనల్గా వచ్చే ఫ్రూట్స్, అది రేగి పండే అవ్వచ్చు, జామ పండే అవ్వచ్చు, నేరేడు పండే అవ్వచ్చు, సీజన్గా దొరికేవి లోకల్లీ ఫ్రెష్ ఉండే ఫ్రూట్స్లో మనకు కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ ఫ్రెష్గా బయో అవైలబుల్ ఫామ్లో ఉంటాయి. సో ఇలాంటివి చూస్ చేసుకుంటే మంచిది. దీంతో పాటు మనకి శరీరానికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్లూయిడ్. సగటు మనిషికి ఒక 2.5 నుంచి 3 లీటర్ల వరకు ఫ్లూయిడ్స్ అవసరం ఉంటుంది. దీన్ని మనము మజ్జిగ కానీ, సూప్ కానీ, పాలు, టీ, కాఫీ, గ్రీన్ టీ ఇలా ఏ రూపంలో అయినా లిక్విడ్స్ ఒక 2.5 to 3 లీటర్స్ ప్రతిరోజు ఉండేలాగా చూసుకోవాలి. సో నేను చెప్పినట్టు సీరియల్స్, పల్సెస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్ గ్రూప్స్ ఉండేలాగా చూసుకోవాలి.